తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ఏమైనా సబ్సిడీ ఉంటున్నా, అంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలన్నా, సబ్సిడీ కింద లోన్స్ ఇవ్వాలన్నా, లోన్స్ మాఫీ చేయాలన్నా, తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలన్నా, కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలన్నా, ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది, రైతు బంధు, రైతు భరోసా ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఇవ్వాలన్నా కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ అగ్రిస్టాక్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఇది రైతులకి, అంటే ఎటువంటి జాబ్ ఏం లేకుండా రైతులకు అందించాల్సిన ఏమైనా సబ్సిడీ కానీ స్కీమ్స్ కానీ ఉంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా తొందరగా అందించడం జరుగుతుంది అనమాట, ఈ అగ్రిస్టాక్ ప్లాట్ఫామ్ ద్వారా. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క రైతు దాని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఒక ఐడి కార్డు తీసుకోవచ్చు. ఐడి కార్డు ఎలా ఉంటుందంటే ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో సేమ్ ఆధార్ కార్డు లాగానే 12 డిజిట్ ఒక ఐడి నెంబరు జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని మీద కూడా ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా రైతు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ కానీ, ఏం పంట పండిస్తున్నాడు, ఆ పరిస్థితి ఏంటి, పొజిషన్ ఏంటి అని కూడా మొత్తం దాంట్లో డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతాయి, క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఈ అగ్రిస్టాక్ అనేది ప్రజెంట్ అయితే అన్ని స్టేట్లో లేదు. సో ఈ అగ్రిస్టాక్ డిజిటల్ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్, దాని ద్వారా రైతు ఏం పంట పండిస్తున్నాడు, అంటే రైతు యొక్క అక్కడున్న భౌగోళిక పరిస్థితి ఏంటి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వ్యవసాయ భూమికి వాటర్ సోర్స్ ఎలా ఉంది, దాని భౌగోళిక పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి ఈజీ. సాయిల్ టెస్ట్ చేయొచ్చు. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఎటువంటి సహకారం కావాలో అందించే అవకాశం ఎక్కువ. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అని కూడా ఆ రైతులకు సంబంధించి కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వాతావరణ సంబంధించిన, భౌగోళిక సంబంధించిన పరిస్థితులు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే రైతు చూసుకోవచ్చు, జస్ట్ స్కాన్ చేస్తే కూడా సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ఏమైనా సబ్సిడీ ఉంటున్నా, అంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలన్నా, సబ్సిడీ కింద లోన్స్ ఇవ్వాలన్నా, లోన్స్ మాఫీ చేయాలన్నా, తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలన్నా, కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలన్నా, ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది, రైతు బంధు, రైతు భరోసా ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఇవ్వాలన్నా కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ టు ఫార్మర్స్ వెళ్ళిపోతారు అనమాట, వితౌట్ ఎనీ డిలే. అంటే మధ్యలో ఏమీ లేకుండా కూడా డైరెక్ట్గా ఈ కార్డు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఫార్మర్స్కి ఏదైనా సరే స్కీమ్ కానీ సర్వీస్ కానీ ఇచ్చే అవకాశం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ దీంట్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ రైతు ఏం పంట పండిస్తున్నాడు, అసలు పంట పండిస్తున్నాడు లేదా, పండించకపోతే రీజన్ ఏంటి అని గవర్నమెంట్ కూడా ఐడియా ఉంటుంది అనమాట. అది తెలుసుకొని కూడా దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి సంబంధించి కూడా పరిష్కారాలు చూపించి మళ్ళీ దాన్ని వ్యవసాయ అనుగుణంగా మార్చే అవకాశం ఎక్కువ ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే మొత్తం అండి ఆ రైతులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆ డిజిటల్ కార్డులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఒక మ్యాండేటరీ కార్డు. రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఏం లేవు, జస్ట్ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ ఫోన్ ఉండాలి, పట్టదారు పాస్బుక్ డీటెయిల్స్ ప్లస్ బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్, అంతే సింపుల్. ఇది ఉంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు కానీ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా దీని ద్వారా డైరెక్ట్ రైతులకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. సో ఇది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్వారా. సో ప్రజెంట్ కొన్ని స్టేట్లో ఉన్నాయండి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, ఈ 7 రాష్ట్రాల్లో ప్రజెంట్ రన్ అవుతుంది. త్వరలో కర్ణాటకలో కూడా యూజ్ అవుతుంది. సో తెలంగాణలో మటుకైతే ఇంతవరకు లేదు, మరి వీళ్ళు ఇస్తారా ఎవరని తెలియదు. యాక్చువల్లీ ఎట్లుంటుంది అంటే ఈ అగ్రిస్టాక్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది అన్నమాట, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒకవేళ సెంట్రల్లో స్టేట్లో ఒకే గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఏమి స్కీమ్ తెచ్చినా లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ తెచ్చినా సరే డిజిటల్ ప్లాట్ఫామ్ యాస్టేజ్గా స్టేట్ వాళ్ళు కూడా దాన్ని రన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏమైతే ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ పంపిస్తారు, మేము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ రెడీ చేసినాము, ఒకవేళ మీరు ఇది యూజ్ చేసుకొని రైతులకు ఇట్లా బెనిఫిట్ ఇద్దాం అనుకుంటున్నాము, ఒకవేళ మీరు ఓకే అంటే ఇదే ప్లాట్ఫామ్ కింద మీ స్టేట్కి సంబంధించిన రైతులందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, నేను ఒక 60 నువ్వు ఒక 40 రూపాయలు ఇవ్వచ్చు రైతులకి, తొందరగా ఎటువంటి జాప్యం లేకుండా, ఎటువంటి లాంఛగొడితనం లేకుండా, డైరెక్ట్గా ఎటువంటి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ రైతుకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇస్తుంది. ఇప్పటికైతే తెలంగాణ అయితే లేదు అగ్రి స్టాక్ డిజిటల్ రిజిస్ట్రేషన్, వస్తే అనేసి తొందరగా రావచ్చు కూడా. సో దీంట్లో ఎలా అప్లికేషన్ పెట్టినప్పుడు చూద్దాం. ఓకే, మనకి వెబ్సైట్లో cgfr.agristock.gov.in కొట్టండి. కొట్టిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అవుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే ఇట్లా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కూడా ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. డీటెయిల్స్ మన పేరు, మన అడ్రస్ కూడా ఆల్రెడీ క్యాప్చర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆధార్ కార్డు ఉన్న ప్రకారం. మనము కొంచెం మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇంకోసారి. అంటే ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయినా లేకపోతే వేరే నెంబర్ లింక్ చేసుకుంటారా ఈ కార్డుకి అని చెప్పేసి అడుగుతుంది. నచ్చిన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకొని దానికి సంబంధించిన ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని వెరిఫై
చేసుకోవచ్చు. ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. నెక్స్ట్ ఇట్లా మనకి మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఇది ఓన్ లాగిన్ కాబట్టి పాస్వర్డ్ సెట్ చేసుకొని మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మనకి నచ్చిన పాస్వర్డ్, అంటే మన ఓన్ కాబట్టి ఓన్ అయిపోతుంది కాబట్టి మనకి నచ్చిన పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ లో వచ్చేసి మనకి నెంబర్స్, క్యాప్స్ లాక్ ఒకటి, స్పెషల్ క్యారెక్టర్ చూసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ మై అకౌంట్ అని కొట్టగానే ఓకే అనే ఆప్షన్ వస్తుంది. ఓకే అని కొట్టచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా డాష్ బోర్డ్కి ఓపెన్ అవుతుంది. మనం ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన ఓటీపీ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని క్యాప్చా కొట్టుకుంటే డైరెక్ట్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనకి కనిపిస్తుంది. ఇది కూడా వచ్చేసి రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని కొట్టేసి క్లిక్ చేస్తే మనకి ఒక్కొక్క విండో ఓపెన్ అవుతుంది. సో ఇట్లా డ్యూ చేంజ్ అని రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటారని అడుగుతుంది. అవసరం లేదు కాబట్టి అవసరం లేని కొట్టండి. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని కొట్టండి. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్, మనకి సంబంధించి ఫార్మర్ డీటెయిల్స్, పేరు అవన్నీ వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది. ఆ తర్వాత మన ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత స్టేటు, మనకి అడ్రస్ సేమ్ మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ క్యాప్చర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటుంది. సో సేమ్ దాన్ని కాపీ చేసుకొని మనకి ట్రాన్స్లేట్ అని కొట్టేసి, అదే ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ తెలుగు అని కొట్టేసినా సరే అక్కడ ఈ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తే మనకి తెలుగులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. సేమ్ వచ్చేస్తుంది. సో అట్లా. ఆ తర్వాత ఆక్యుపేషన్ డీటెయిల్స్ కూడా అన్నీ ఆల్రెడీ ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సరే ఓన్ ల్యాండ్ వచ్చేసి ఓనా కాదని అడిగితే మన ఓన్ ల్యాండ్ అని పెట్టవచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ అని ప్లస్ ఓన్ ఫార్మర్ అని పెట్టేసి ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ ఫేస్ చేయాలి. అంటే మనకి ఇది తెలంగాణ అయితే ప్రజెంట్ లేదు కదండి, యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ కదా. చూద్దాం. ఆ డిస్ట్రిక్ట్స్ కూడా రావు, ఎందుకంటే అవి తెలంగాణ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ తెలంగాణలో కనుక వచ్చింటే మనకు ఆ తెలంగాణ స్టేట్ అని ఆటోమేటిక్గా కనబడుతుంది. అక్కడ ఏదో ఒక సర్వే నెంబర్ మనం మెన్షన్ చేస్తే మన సంబంధించిన డీటెయిల్స్ అన్ని దాంట్లో క్యాప్చర్ అయిపోతాయి. సో ప్రజెంట్ అయితే ఛత్తీస్గఢ్ది నేను ఓపెన్ చేశాను లింక్ కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళది ఆ తెలంగాణ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే అలాగే కనిపిస్తుంది. సో మన ప్రజెంట్ అయితే తెలంగాణ లేదు. సో ఎవరైనా సరే ఏ స్టేట్ వాళ్ళైనా సరే సేమ్ ఆ స్టేట్కి సంబంధించిన లింక్ కింద ఇస్తాను. దానికి ఆటోమేటిక్గా మీరు లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఇక్కడ దానికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ పెండింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పెండింగ్ కనిపిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఒకవేళ కనుక అప్రూవ్ చేస్తే అప్రూవ్ అయినట్టు మనకి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మనం లాగిన్ అయ్యి కూడా చూసుకోవచ్చు. ఒక కార్డు జనరేట్ అవుతుంది. ఆ కార్డు మనం తీసుకొని దాన్ని ఒక లామినేషన్ చేసుకొని కూడా దగ్గర పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అన్ని స్టేట్లో లేదంటే కొన్ని స్టేట్లో మాత్రమే ఉంటున్నాయి. సో ఈ స్టేట్లకు ఏవైతే ఉన్నాయో చెప్పిన 7 స్టేట్స్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే కూడా దాని ద్వారా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకోండి. అప్రూవ్ రాగానే ఒక 1 వీక్లో ఐడి కార్డు కూడా జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా కార్డు చేయించుకొని దగ్గర పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.